ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాలు కల్తీ చేస్తున్నారన్న సమాచారం మేరకు చలివేంద్రం గ్రామంలో డైరీపై దాడులు నిర్వహించారు. దాడుల్లో కల్తీ జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు భారీగా మిల్క్, ఆయిల్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పాల శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివతేజ తెలిపారు. పాలలో ఆయిల్ కలపడం వలన ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుందని, కొందరు అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించేందుకే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కల్తీకి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్ రాగానే నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పాలను కల్తీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఫుడ్ సేఫ్టీ అధికారి శివతేజ. మేము గత నెల రోజులుగా దర్శి ప్రాంతంలో మరియు పొదిలి ప్రాంతంలో పాల కల్తీ గురించి నిఘా పెట్టడం జరిగింది. మేము రెక్కి నిర్వహిస్తున్నాము. ఎక్కడెక్కడ కల్తీ జరుగుతుందో ఆ విషయాన్ని కూడా మేము సేకరించి గౌరవ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మా డిస్టిక్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము దర్శి మండలంలోని చలివేంద్రం అనే గ్రామంలో రైడ్స్ చేయడం జరిగింది. సడన్ సర్ప్రైజ్ విజిట్స్ చేశాము. సో ఈ విజిట్స్ చేసినప్పుడు మాకేం దొరికాయి అంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆయిల్ ప్యాకెట్స్ కానీ మిక్సీలు కానీ ఇక్కడ లభించడం జరిగింది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు పాలు గేదెల నుంచి పాలు తీసుకొని ఆ పాలకు ఆయిల్ యాడ్ చేసి మిక్సీలో మిక్స్ చేయడం వల్ల ఫ్యాట్ కంటెంట్ అనేది పెరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఎక్కువ ప్రైస్ వస్తుంది అనే ఆశతో ఇక్కడంతా కల్తీ చేయడం జరుగుతుంది. కల్తీ వస్తువులు దొరికాయి, మాకు సరైన ఆధారాలు కూడా లభించాయి. మేము గత నెల రోజులుగా దర్శి ప్రాంతంలో మరియు పొదిలి ప్రాంతంలో పాల కల్తీ గురించి నిఘా పెట్టడం జరిగింది.